want to step into the place where God wants me to step in? మనకై ప్రవచించే ప్రభుని స్వరం, కలువరిలో పలికిన ప్రేమ స్వరం, కలవరములనే My word shall not pass away. మన మనసులను మన ఆత్మలను మేల్కొలిపే స్వరం, మన మనసులను మన ఆత్మలను మేల్కొలిపే స్వరం, పరిశుద్ధాత్ముని వరం, పరిశుద్ధాత్ముని వరం, మహోన్నతుని ఇచ్చిన వాగ్దానాలన్నీ నువ్వు క్లెయిమ్ చేసుకునే స్థలం. స్వరం, మహోన్నతుని స్వరం, మహోన్నతుని స్వరం. స్తుతి ఆరాధన నీకే, మా స్తుతి ఆరాధన నీకే యేసయ్యా, యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే, మా స్తుతి ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. Thank you, God, Jesus. స్తుతి కృపలో లిఖించే నీ స్వభావం, కృపలో లెక్కించే నీ స్వభావం, కరుణను పంచే నీ కటాక్షం, కరుణను పంచే నీ కటాక్షం, కలువరి గిరిపై అమిత త్యాగం, కలువరి గిరిపై అమిత త్యాగం, నన్ను రక్షించే మహిమ ప్రభావం, నన్ను రక్షించే మహిమ ప్రభావం, స్తుతి ఆరాధన నీకే, మా స్తుతి ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. యేసయ్యా, 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 యేసయ్యా. అందరము కలిసి స్తుతి ఆరాధన నీకే, మా స్తుతి ఆరాధన నీకే. No matter what our past is, we need to look forward to a future. గతం ఏమైనా మన గురి భవిష్యత్తు వైపే ఉండాలి. నెవర్ allow your past to dictate your future. నీ భవిష్యత్తుని ఎప్పుడు కూడా నీ గతం డిక్టేట్ చేసేటట్టుగా నువ్వు అనుమతించకూడదు. Yesterday is buried already. ఎంత తవ్వినా నిన్న రాదు, నిన్న అయిపోయింది. అండ్ టుమారో ఈజ్ ఇన్ యువర్ వూమ్. రేపటిని నువ్వు గర్భం ధరించి ఉన్నావు. ఈ దినం మనం తీసుకునే నిర్ణయాలని బట్టి మన భవిష్యత్తు ఎలాగుండబోతుంది అనేది నిర్ణయించబడుతుంది. వీఆర్ అ సమ్ ఆఫ్ అవర్ ఓన్ డెసిషన్స్. ఈనాడు మనం ఏమై ఉన్నామో అవన్నీ కూడా ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న నిర్ణయాలు బట్టే ఉంది. నువ్వు డాక్టర్ అయ్యావనుకో,
ఎప్పుడు బైపీసీ చేద్దాం అనుకున్నావు, ఎప్పుడో నువ్వు డాక్టర్ అవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నావు, చదువుకున్నావు, ఇంజనీర్ అంటే ఎంపీసీ వాట్ ఎవర్, నిర్ణయాలు. ఎవ్రీథింగ్ ఇస్ డెసిషన్స్. సో డోంట్ కంప్లైన్ ఆన్ సంబడి ఎల్స్ బికాస్ యూఆర్ అ సమ్ ఆఫ్ యువర్ ఓన్ డెసిషన్. నిన్ను బట్టి వాళ్ళని బట్టి అని మాత్రం ఎప్పుడు అనద్దు. మామూలుగా మనకు ఒక అలవాటు ఉంటుంది, సక్సెస్ వస్తేనేమో ఆల్ గ్లోరీ అండ్ ఆనర్ బీ టు మీ, సక్సెస్ రాకపోతేనో నువ్వు చెప్పావు కాబట్టి చేశాను, లేకపోతేనా అన్నట్టు. దాట్స్ నాట్ రైట్ బికాజ్ యూ ఆర్ అ సమ్ ఆఫ్ యువర్ ఓన్ డెసిషన్స్. వాట్ యూ డిసైడ్ విల్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. వెన్ ఐ రీడ్ ద బుక్ ఆఫ్ రూత్ ఎన్నిసార్లు చదివినా అమేజింగ్గా ఉంటుంది. ఈ యవనస్తురాలు, she had all the chance of going free and getting married and live happily ever after. ఒక యవనస్తురాలు వివాహం చేసుకుంది, విధవరాలు అయిపోయింది, దాని తర్వాత ఆపర్చునిటీ వచ్చింది మళ్ళీ లైఫ్ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకుంటానికి. బట్ షీ డెంట్ టేక్ ఇట్ అప్. మనమే కానీ పేరెంట్స్ అయితే, మనమే కానీ సిబ్లింగ్స్ అయితే, వాళ్ళ బ్రదర్ కానీ ఎవరైనా బుద్ధి ఉందా నీకు అని అంటాం మనం. బట్ షీ డెంట్ టేక్ ది ఆపర్చునిటీ. అంటే లుక్ ఎట్ ద గట్స్ ఆఫ్ దిస్ గర్ల్. వాళ్ళ అమ్మ చెప్పింది కాబట్టి చేయలేదు, వాళ్ళ నాన్న చెప్పారు కాబట్టి చేయలేదు. తన అంతరంగం నుంచి తనకు ఒక కమిట్మెంట్, ఒక డెసిషన్. అంటే ఇట్ షోస్ ద క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ ఆఫ్ దాట్ పర్సన్. వాగ్దానము చేయబడినటువంటి భూమిలో కరువు కాలం వచ్చిందని చెప్పి శపించబడినటువంటి భూమికి వెళ్ళింది బుద్ధి లేనటువంటి స్త్రీ, పురుషుడు. ఎవరు? నయోమి, ఎలిమెలెక్. దేవర్ ఇన్ అ ప్రామిస్డ్ ల్యాండ్. వాగ్దానము చేయబడింది. నిన్ను దేవుడు ఎక్కడికైనా నడిపించి నీకేదన్నా ఇస్తే దాట్ ఈజ్ యువర్ ప్రామిస్. ఆ ఫుల్ఫిల్మెంట్లో నీ ప్రొవిజన్ ఉంటుంది, ఆ ఫుల్ఫిల్మెంట్లో నీ సప్లై ఉంటుంది, ఆ ఫుల్ఫిల్మెంట్లో నీ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. నీకు కావలసిన సమస్తము ఆయన ఇచ్చిన వాగ్దానంలో ఇమిడ్చబడి ఉంటుంది. నీకు కనపడకపోవచ్చు. మనకేంటంటే పచ్చగా కనపడితేనే అమ్మయ్య అనుకుంటాం. అలా కనపడాల్సిన అవసరం లేదు. కరువు కాలంలో చుక్క నీరు లేనప్పుడు ఒక్క చుక్క వర్షం పడకుండా ఉంటే కూడా 100 పంట ఇసాకుకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. భూమియు దాని సంపూర్ణత యెహోవాయే అనే మాట మనం తీసుకుంటే దాని కింద పారేటటువంటి సెలయేరులు కూడా ఆయనవే. సో అప్పుడు వర్షం కూడా పడలేదు, 100-fold ఆయనకు వచ్చిందంటే గాడ్ వుడ్ హ్యావ్ కమాండెడ్ ద వాటర్స్ డీప్ ఇన్ సైడ్ టు మూవ్. అండ్ ఒకటి జస్ట్ ఇమాజిన్, ఈ రెండే ఆయన ఎకరాలు అనుకుందాం, ఏకర్ 1 ఏకర్ 2. మరి నీళ్ళు వచ్చినప్పుడు కింద నుంచి వచ్చి ఎక్స్క్లూజివ్గా ఈయన ఒక్కడికే పంటని తడిపి ఈయనకొక్కడికే 100 పంట వచ్చేటాడు. ఇదేమో ఫ్యామిన్, ఎండిపోయిన పరిస్థితి, దాని మధ్యలో ఒక ఓయాసిస్ లాగా కంప్లీట్గా 100-fold. ఇది ఎలా సాధ్యం? అది ఆయనకి తప్ప ఎవరికి కూడా సాధ్యం కాదు. అటువంటి దేవుడు నీకు నాకు ఉన్నప్పుడు ప్రక్కన ఉన్నటువంటి ఫ్యామిన్ నిన్ను డిస్టర్బ్ చేయలేదు. దేవుడు అనుకుంటే దాన్ని ఓవర్ రూల్ చేసి నీకు 100 పంట ఇవ్వగలిగిన దేవుడే ఉన్నాడు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా అనేది కాదు. దేవుడు ఎప్పుడు కూడా ప్రతికూల పరిస్థితుల్లో అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. సర్వసాధారణంగా జరిగిపోతే అది పెద్ద విశేషమేం కాదు. శూన్యంలో నుండి అన్నీ సృష్టిస్తాడు. అగాధ జముల పైన ఆయన ఆత్మ అల్లాడుతుంటే సృష్టించేస్తాడు. ఒక మాటతోటి చీకటిని మాయం చేసేస్తాడు. ది ఇంపాసిబుల్ థింగ్స్ హీ డస్. అప్పటికి ఇప్పటికి అదే దేవుడై ఉన్నాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. లెట్ us నాట్ అండర్మైన్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇసాకుకి 100 పండించిన దేవుడే రూతుని తీసుకెళ్ళి, ఆఫ్టర్ ఆల్ ఒక యవనస్తురాలు విధవరాల్ని తీసుకొని వెళ్ళి ఒక పెద్ద ఎంపైర్కి తనని ఓనర్గా చేశాడు. అదే దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. అండ్ వీ వర్షిప్ ద సేమ్ గాడ్ అండ్ వీ షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ సంబడి లైక్ దాట్. 2 కోడల్లో ఒక కోడలు షీ టుక్ ది ఆపర్చునిటీ. మీరు వెళ్ళిపోండి అమ్మా అని అంటే, నేను విధవరాలని, నా పిల్లలు కూడా చనిపోయారు, మీకు నేనేం చేయలేనంటే, ఓర్ఫా అనే పెద్ద కోడలు వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయింది, వెళ్ళిపోయింది. రెండో అమ్మాయి, బట్ రూత్ క్లంగ్ టు హర్.
You know what clinging is? You know what clinging is? I want to tell you, it's like holding and not leaving. My night chodung. Or for a person can say, I love you, Attama, Attama. I know a lot of people cry. I love you, Attama. Anna అయిపోయింది. అమ్మ మీరు వెళ్ళిపోంటే వెళ్ళిపోయింది. ఇంకొక అమ్మాయి పట్టుకుంది. Then there is a dialogue between them. And that changed the history of both these women. ఆమె ఇదిగో నీ తోటికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే నీవును నీ తోటికోడలు వెంబడి వెళ్ళుమని. ఆపర్చునిటీ టు ఫస్ట్ ఆపర్చునిటీ వెళ్ళిపోమని, రెండో ఆపర్చునిటీ చూడు, అమ్మాయి వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపో, గో హెడ్. బట్ షీ సే సంథింగ్ వెరీ ప్రెషియస్. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. సి స్టేట్మెంట్స్ చాలా కేర్ఫుల్. నేను వస్తానత్తమ్మా అనేది వేరు, నన్ను రావద్దని మాత్రం చెప్పొద్దత్తమ్మా అనేది చాలా అఫర్మేటివ్ స్టేట్మెంట్. నేను వస్తాను, నన్ను రమ్మంటారా, పర్లేదా, అట్లా కాదు, పర్లేదత్తమ్మా నేను వస్తాను. షీ వాజ్ వెరీ, అంటే వెన్ షీ మేడ్ దట్ స్టేట్మెంట్, ఐ వాంట్ జస్ట్ గెట్ యూ ఇన్ టు దట్ సిచ్యువేషన్. ఆ స్టేట్మెంట్ తను చేసినప్పుడు మైండ్లో క్లియర్గా డిటర్మిన్ చేసుకుంది, మైనే చూడండి, ఐ విల్ నాట్ లీవ్ యూ నో మ్యాటర్ వర్క్. సో నేను వస్తాను అర్థమాట్లేదు, నన్ను రావద్దని బ్రతిమాలు కొనవద్దు, నన్ను రావద్దని బ్రతిమలాడొద్దు మీరు. ఎంత అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఎ చెక్ మేట్. ఐ విల్ కమ్ నో మ్యాటర్ వాట్, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, ఐ విల్ కమ్. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను. అంటే ఆ అమ్మాయి చిన్నపిల్లైనా ఎంత లవ్లీ మైండ్ సెట్, డెసిషన్. నువ్వు ఎక్కడికి వెళ్తావు నాకు తెలియదు, నువ్వు నన్ను వదిలిపెట్టమని మాత్రం అన్నది. పర్లేదు, రోజీ ఫ్యూచర్ ఉంటుందా లేదా నాకు తెలియదు, నాకు సెక్యూరిటీ ఉంటుందా లేదా నాకు తెలియదు, అసలు నా జీవితం ఏమైపోతుందో కూడా నాకు తెలియదు, బట్ నిన్ను వదిలిపెట్టమని మాత్రం. లుక్ ఎట్ ద లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. ఆ మాత్రం కమిట్మెంట్ మనం దేవునితో చేస్తామా? అట్లీస్ట్ ఆ మాత్రం కమిట్మెంట్ ఉందా మనకి దేవునితో? సే గాడ్, ఐ విల్ నాట్ లీవ్ యూ. గాడ్ నెవర్ సే గో అవే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ వాంట్ లీవ్ యూ. నీవు నివసించు చోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే. See, there's an ownership that she's taking. నువ్వు ఎక్కడికి వెళ్ళా పర్లేదు, నేను వస్తాను, నువ్వు ఎక్కడుంటావు అక్కడే ఉంటాను. నీ ప్రజలు ఎవరైతే వాళ్ళేనా, which means she has disconnected herself from her complete family. She has disconnected herself from everything that belonged to her before. తనకి సంబంధించింది తను వదిలివేసింది. చిన్ననాటి నుంచి పెరిగింది, తన మనుషులందరినీ వదిలేసి ఒక్కసారిగా నీ జనమే నా జనం, ఐ విల్ బీ విత్ యూ అనే ఒక నిర్ణయం, కన్ఫర్మ్డ్ కమిట్మెంట్. దాని తర్వాత నీ దేవుడే నా దేవుడు. దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్, the most beautiful thing. You know, the statement that decided the destiny of Ruth was this particular statement. నీ దేవుడే, నాకు తెలియదు నీ దేవుడు సరిగ్గా, కానీ నా కమిట్మెంట్ లెవెల్ ఎక్కడ ఉందంటే, నువ్వు ఎవరినైతే కొలుస్తావో నేను కూడా అదే దేవుడిని, నాకు కొలవడం రాదు. ఐ డోంట్ నో ద గాడ్ దట్ యూ వర్షిప్, ఐ డోంట్ నో హౌ టు వర్షిప్, బట్ యెట్ ఐ విల్ వర్షిప్ ద గాడ్ దట్ యూ వర్షిప్. దాని తర్వాత మాట ఉంటుంది, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను. నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడ. దిస్ వాజ్ అ కమిట్మెంట్ అన్ టు డెత్. ప్రాణ స్నేహితుడు అని లాస్ట్ టైం చెప్పాను నేను. దిస్ వాజ్ అ కమిట్మెంట్ అన్ టు డెత్. లిసన్, ఐ విల్ డై వేర్ యూ డై. దాని తర్వాత అక్కడనే పాతి పెట్టబడదను. సో ఇన్ అదర్ వర్డ్స్ ఈ సేయింగ్, నువ్వు పోయిన తర్వాత మళ్ళీ నేను తిరిగి వెళ్తాను అనుకోవద్దు. దిస్ కమిట్మెంట్ దట్ ఐఎమ్ మేకింగ్ ఇస్ బియాండ్ డెత్. నువ్వు బ్రతికున్నప్పుడు నీతో చేసుకునే కమిట్మెంట్ కాదు ఇది. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ ప్రజలే నా ప్రజలు అన్నారు కదా, నేను వదిలిపెట్టను, నీ ల్యాండే నా ల్యాండ్, నేను వదిలిపెట్టను. నువ్వు ఎక్కడ చనిపోతావో నేను అక్కడ వృద్ధురాలు అయ్యే వరకు ఉండి నేను కూడా అక్కడే చనిపోతాను. నువ్వు చనిపోయే వరకు నా కమిట్మెంట్ కాదు, నీ చనిపోయిన తర్వాత కూడా నా కమిట్మెంట్ అలానే ఉంటుంది. ఎవరు నేర్పించారు?
చుట్టుపక్కల ఎవరి నుండి వాళ్ళ అమ్మ ఎవరి నుండి నేర్పిస్తే దెన్ వీ కెన్ అండర్స్టాండ్. నో, షీ హ్యాడ్ ఇట్ ఇన్సైడ్ ఆఫ్ హర్. కమిట్మెంట్ అనేది ఎవరైనా చెప్తే వచ్చేది కాదు, అది స్వతహాగా అంతరంగం నుంచి వచ్చేది. బట్ ఐ లైక్ దిస్. ఆ అమ్మాయి అక్కడి నుంచి జర్నీ బిగిన్ అవుతుంది. సో నౌ వీ కెన్ కనెక్ట్ ఇట్ టు అవర్ టాపిక్, డోంట్ లెట్ యువర్ పాస్ట్ డిక్టేట్ యువర్ ఫ్యూచర్. సో అమ్మాయి పాస్ట్ ఏంటి, గతం ఏంటి? యవనస్తురాలుగా విధవరాలు అయిపోయింది. ఒక విధవరాలుగా అన్నీ వదిలేసి ఒక విధవరాలతో వచ్చింది. There was no win situation for them at all. It was completely losing situation. ఆ రోజుల్లో అసలు లేడీస్కే పెద్దగా గౌరవం ఉండేది కాదు, విధవరాళ్ళకి అస్సలు గౌరవం ఉండేది కాదు. But she goes there and starts life from the scratch. Never ever withdraw or step back from starting life from scratch again. చాలాసార్లు కొన్ని ప్రారంభాలు మళ్ళీ పునర్నిర్మించాలి. You'll have to restart sometimes. Never ever think that you should start somewhere there. It's all right to start right at the bottom, because that is where you will build up your castle. చాలాసార్లు మనం మళ్ళీ స్టార్ట్ చేయాలంటే we won't like it. అబ్బా ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ no, it's always good sometimes to go back to the start line. You can run the race better. సో ఈవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత షీ స్టార్టెడ్ గ్లీనింగ్. వి నో ది స్టోరీ. ఒక ధనికుడు అయినటువంటి బోయాజు పొలంలో అందరూ కోత కోసుకొని వెళ్ళిపోతుంటే కూలివాళ్ళు వాళ్ళ వెనకాల వాళ్ళు కోసేసాక అన్నీ తీసాక మిగిలిపోయినటువంటి ఆ విత్తనాలు ఏరుకుంటాం. అది చాలా మీనియల్ జాబ్. అది అలాగా చూసి వాళ్ళ ఫేవర్ పొందుకుంది. బోయస్ వస్తే బోయస్ ఫేవర్ పొందుకుంది. మనం 4వ అధ్యాయంలో ఏం చూసాము? ఫైనల్గా బోయాజే మనం ఆడేసాడు. 0 నుంచి ఎక్కడికి వచ్చింది? ఏ పొలంలోనైతే ఆమె గింజలు ఏరుకుందో ఆ పొలానికి యజమానురాలైంది. దేవుడు ఎప్పుడు ఎవరికి ఏమి ఎలా చేస్తాడో తెలియదు. నీ ప్రజెంట్ని చూసి నువ్వెప్పుడు కూడా నిరాశ చెందొద్దు. ఈ ప్రజెంట్ నీ అద్భుతమైనటువంటి ఫ్యూచర్కి ఒక పునాది అయి ఉంది. అడ్వర్సిటీ డెవలప్స్ యువర్ క్యారెక్టర్. Adversity develops your personality. కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు నీ వ్యక్తిత్వాన్ని, నీ క్యారెక్టర్ని, నీ స్వభావాన్ని కడతాయి. ఒక పాజిటివ్ క్యారెక్టర్, పాజిటివ్ పర్సనాలిటీ తోటి నువ్వు అడుగులు ముందుకు వేస్తే దేవుడు నీ కొరకు ఏర్పరిచింది అందుకుంటాం పెద్ద విశేషమేమీ కాదు. బట్ ద బ్యూటీ కేమ్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ రూత్. The beauty lied in her one decision to leave and to cleave. రూతు ఒక యజమానురాలుగా అవడానికి కారణం ఏంటి అంటే తను తీసుకున్నటువంటి ప్రథమ నిర్ణయం. ఆ ప్రథమ నిర్ణయం ఏమైంది? తన తల్లిదండ్రులు తన వాళ్ళని వదిలివేసి, అంటే తనకు తెలిసింది, ద నోన్, ద ఫెమిలియర్ షీ వాజ్ రెడీ టు లీవ్, అండ్ ద అన్ఫెమిలియర్ షీ వాజ్ రెడీ టు రిస్క్ ఇట్. సక్సెస్ఫుల్ అయిన వాళ్ళందరూ కూడాను రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ఫుల్ అయ్యారు. రిస్క్ లేకుండా సుఖంగా సక్సెస్ రాదు. అది ఈవిడికి తెలిసినటువంటివి, తెలిసిన ప్రదేశము, మనుషులు, పద్ధతి, కల్చర్ అంతా వదిలేసి తెలియనటువంటి వాళ్ళతోటి నేను ఉంటానని ఒక రిస్క్ తీసుకుంది. రిస్క్ తీసుకునేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మనల్ని నిరాశ పెడతారు, మనల్ని దే విల్ క్రిటిసైజెస్, మనం కించపరిచి మాట్లాడచ్చు, ఏమన్నా చేయొచ్చు. డోంట్ వరీ మేక్ ఎ డెసిషన్, ఎ క్లియర్ డెసిషన్ హియర్. షీ డిడ్ ఇట్ బికాస్ ఎక్లీసియాస్టిస్ 3లో ఉంటుంది, ఎవ్రీథింగ్ హ్యాస్ అ టైమ్ అండ్ గాడ్ మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్. సంబడి సే టైమ్ వెరీ వాల్యుబుల్, వెరీ వాల్యుబుల్. నీకు టైం ఉంది, ఎవరికి అంత టైం లేదు. అందరికీ టైం అయిపోతుంది. నిన్నటికంటే ఈరోజు మనకి తక్కువ టైం ఉంది, రేపు ఇంకొంచెం తక్కువ టైం ఉంటుంది. టైం పెరగదు, తరుగుతుంది. ప్రతిదానికి ఒక సమయం పెట్టేశాడు. అది దాటిన తర్వాత మళ్ళీ అది రావడం కష్టం. దానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఈవిడ నిర్ణయం తీసుకో. షీ వాజ్ రెడీ టు టేక్ ఎ డెసిషన్ టు క్లీవ్. దేర్ ఇస్ అ టైమ్ టు లీవ్, దేర్ ఇస్ అ టైమ్ టు క్లీవ్. వదిలిపెట్టేసింది, ఈవిడ్ని హత్తుకుంది.
ఆ నిర్ణయాన్ని బట్టి తను బోయజుతో మనువాడగలిగింది. That's the first thing that she did. And the second thing she did was she made a concrete decision for a new season in her life. Let me tell you this. A new season can come at any time in our life. మనకి ఏంటంటే మన మైండ్ సెట్ ఎట్లా క్రియేట్ చేసుకున్నాం అంటే December 31st నైట్ 12 o'clock తర్వాత ఒక న్యూ సీజన్ వస్తుందని మనకు ఒక ఆలోచన. రబిష్. December 31st నైట్, మన December 31st వేరు, అమెరికాలో December 31st కూడా వేరు. సో నీ December 31stకి ఆ ఫస్ట్కి కనెక్షన్ లేదు నీ ఫ్యూచర్ తోటి. నీ ఫ్యూచర్ దేవుడు ఆల్రెడీ సెట్ చేసి పెట్టాడు. 2025 నీ ఫ్యూచర్లో ఉంది కాబట్టి నువ్వు అడుగు పెట్టావు. 26 ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఖచ్చితంగా మనం అడుగు పెడతాం. Your new season doesn't start at the end of a year. The new season starts at the word of God in your life. ఒక క్రొత్త ఋతువు, ఒక క్రొత్త సీజను క్రొత్తగా జరగటం అనేది ఇక్కడ ఉన్నటువంటి సైకిల్ని బట్టి కాదు, దేవుని వాక్కుని బట్టి అయి ఉన్నది. సో విచ్ మీన్స్ a new season can start at any point of time in our lives. We messed up, fine. Can a new season start? Yes. ఎప్పుడు? ఇప్పుడు. Somebody say now. So you can start and get into a new season now. Because Ruth got into a new season then. ఆవిడ ఎలిమెలెక్ కుమారుడు అయితే నయోమి కుమారుడిని చేసుకున్నప్పుడు న్యూ సీజన్లోకి రాలేదు. ఒక నిర్ణయం తీసుకొని తినను వెంబడించి వచ్చింది, అప్పుడు ఒక న్యూ సీజన్లోకి వచ్చింది. దేవుడు ఋతువుల్ని మార్చగలడు, ఆయనకి అనుకూలంగా చేసుకోగలడు, సమయాల్ని మార్చుకోగలడు, ఆయనకి అనుకూలంగా చేసుకోగలడు. నీ కమిట్మెంట్ కానీ ఉన్నట్లయితే నిన్ను దేవుడు ఏ ఉద్దేశంతోనైతే ఈ లోకానికి పంపాడు ఆ ఉద్దేశం నీ ద్వారా నెరవేర్చుకోగలడు. సో హియర్ వాజ్ దిస్ గర్ల్, a young girl. I'm talking to young people. They think, I have to get older and make decisions. I'm telling you, your decisions now will decide your future. సో బేసిక్గా ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం, నేను వస్తాను అంటే నో అన్న తర్వాత కూడా షీ persisted to come. సో persistence will always give you success. Commitment will lead you to your destiny. నీ కమిట్మెంట్ అనేది నీ గమ్యానికి నిన్ను చేర్చగలదు. నువ్వు పర్సిస్టెంట్గా కానీ వదిలిపెట్టకుండా ఉన్నట్లయితే పర్సిస్టెన్స్ విల్ లీడ్ యూ టు సక్సెస్ ఇన్ లైఫ్. ఒకసారి అటెంప్ట్ చేసి వదిలేయటం కాదు. ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్, యూ గివ్ ఇట్ another try, maybe in a different way, but give it another try. Disappointments are very common in life. For instance, vijayam. How many of you love victory? We all love victory, but without a battle there can't be a victory. If you really want to enjoy an appointment, you have to actually go through a disappointment. ఎప్పుడన్నా నువ్వు డిసప్పాయింట్మెంట్ ఫేస్ చేసి దాని తర్వాత నీకు ఒక బ్రేక్ త్రూ వస్తే, ఐఎమ్ టెలింగ్ యూ, యువర్ జాయ్ విల్ బీ టోటలీ డిఫరెంట్. సో ఆ డిసప్పాయింట్మెంట్లో దాగున్నది ఏంటి? అపాయింట్మెంట్ అనేది దాగి ఉన్నది. It's natural to get disappointed, but never get put down. You say, okay, oka part is down, but there is another part which is hoping I can move forward. ఇంకొక ఛాన్స్ ఆల్రెడీ ఉంది. రూత్ ఏమనుకుంది? నాకు ఛాన్స్ తోటి సంబంధం కాదు, ఐ విల్ మేక్ ఎ కమిట్మెంట్ అండ్ ఐ విల్ రూల్ మై ఛాన్సెస్, బికాస్ అవర్ చాయిసెస్ డిసైడ్ అవర్ ఛాన్సెస్ ఇన్ లైఫ్. నీ ఎంపికలు నీకు ఏ ఛాన్సెస్ వస్తాయో లైఫ్లో దాన్ని నిర్ణయిస్తుంటాయి. సో షీ హ్యాడ్ అ చాయిస్ టు మేక్ అండ్ షీ మేడ్ ద రైట్ చాయిస్. బహుశా ఎంతమంది అన్నారో, నార్మల్గా మనకి చాలామంది ఉంటారు కదా చుట్టుపక్కల, ఏం చేస్తామ్మా నువ్వు ముసలిదాన్ని పట్టుకొని నడుస్తున్నావు, నువ్వు ఏం చేస్తుంది, నీకేమైనా వండి పెట్టుద్దా, నీకేమైనా చేస్తుందా, ఎందుకు ఈ చాకరీ వదిలిపెట్టి వెళ్ళక అని ఎవరిని అనుంటారు. There could have been situations like that.
There could have been situations asking her to just drop her decision. Please be careful. Once you start something, don't drop it in the middle. If God helped you to start something, He will help you to complete it. It's all right if it was a wrong decision. It's all right, but just commit it to God and say, God, I started it. I like to complete it. Will you help me? Say, I will allow you to complete it. Whether you flourish in that or not later is a different issue, but He will help you to complete it. ప్రారంభించిన దేవుడు ముగించే దేవుడై ఉన్నాడు. నీ గతంలో నువ్వు తీసుకున్న మంచి నిర్ణయాలను బట్టి మంచి భవిష్యత్తులోకి అడుగు పెడతాం. నీ గతంలో ఒకవేళ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఏంటి అనేది ప్రశ్న ఈరోజు. All of us have made some wrong choices in life. Right? అందరం ఎక్కడో ఒక చోట కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్నాం. కొన్ని తప్పుడు నిర్ణయాలు ఎక్కడో ఒక చోట మనం తీసుకున్నాం. వీ హావ్ టేకెన్. కెరీర్లో కావచ్చు, రిలేషన్షిప్స్లో కావచ్చు. బట్ విల్ దాట్ డిక్టేట్ మై ఫ్యూచర్? Will my mistake dictate my future? If that is the case, then why should I worship a God who can overrule my mistake? నేను ఒకవేళ తప్పుడు డెసిషన్ కానీ తీసుకుని ఉన్నట్లయితే, రాంగ్ చాయిసెస్ తీసుకున్నట్లయితే, నాకు ఎప్పుడైతే కన్విక్షన్ వస్తుందో ఇది తప్పు చేశాను అని, when I go to God and say, I'm sorry Lord, forgive me, that was a wrong decision, God will remove the consequences of that and make sure that will not dictate your future. Get this very clearly. దేవుడు తిరిగి తిప్పి రాయగలిగిన సమర్థుడు. హల్లెలూయా. తిరిగి తిప్పి రాస్తాడు. సో ఒకవేళ తప్పు నిర్ణయమే తీసుకున్నట్లయితే, ప్రభా మరి ఎందుకో ఆ రోజున ఇలా చాయిస్ తీసుకున్నా, ఐఎమ్ సారీ, కానీ నా తప్పుడు నిర్ణయాన్ని బట్టి నా భవిష్యత్తు చెడిపోకూడదు. ఐ కమిట్ మై సెల్ఫ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటే, గాడ్ విల్ టర్న్ అరౌండ్ థింగ్స్ ఫర్ యూ అండ్ మేక్ థింగ్స్ గుడ్ ఫర్ యూ. So your past does not determine your future. Then what determines my future? Every moment of today determines your tomorrow. మరి నా భవిష్యత్తుని డిటర్మిన్ చేసేదంటే ఈ క్షణం, మనకున్నటువంటి వర్తమానంలో ఉన్న ప్రతి క్షణము మన భవిష్యత్తుల్ని డిసైడ్ చేస్తుండదు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఇంపార్టెంట్. నిన్న తీసుకున్నది ఇప్పుడు తీసుకునే నిర్ణయం. ఇప్పుడు నువ్వు నిన్న తప్పు నిర్ణయం తీసుకుంటే దాన్ని ఓవర్ టర్న్ చేసే అవకాశం నీకున్నది. ఇప్పుడు రైట్ నౌ నువ్వు తీసుకునే నిర్ణయాలు. God can turn any situation around for your good and give you beauty for ashes. So here was this lady where we learn commitment beyond death. 2, she was ready to leave the familiar to go into the unfamiliar. ఆదివారపు ఆరాధన సమయాలు గమనించగలరు. మా అడ్రస్ షమ్మా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ లేదా ద గేట్వే షమ్మా చర్చ్, 3rd floor, అమృతవాణి బిల్డింగ్, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ ప్రక్కన, సికింద్రాబాద్. మా నంబర్ 9848823148. మా ఈమెయిల్ thegatewayshambachurch@gmail.com.